చెప్పండి అన్న, జోరుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది ఇక్కడ? అసలు అద్భుతంగా నడుస్తా ఉంది, మామూలుగా నడుస్తలేదు. అసలు విజయం అనేది ఎప్పుడో గోపీనాథ్ సునీత గారు గెలిచిపోయారు. మేము తిరిగేది కేవలం మెజార్టీ కోసం మాత్రమే. అసలు రిజల్ట్ అనేది 100 కాదు, 100% సునీత గారు గెలిచిపోయారు. పబ్లిక్ లో అట్లా అద్భుతమైన స్పందన ఉంది. ఏ ఇంటికి పోయినా, ఏ గడప దొక్కినా ఖచ్చితంగా కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్ సునీత గారి కారు గుర్తుపై ఓటేసి ఎట్టు పరిస్థితిలో గెలిపిస్తామని ప్రజలే చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు గల్లీలలో తిరుగుతా ఉన్నారు, గోపినాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి ఏమైనా కనిపిస్తా ఉందని ఇక్కడ? వేసిన రోడ్ వేసింది మేమే, మోరీ కట్టింది మేమే, ఈ కరెంట్లు ఇచ్చింది మేమే, అద్భుతంగా ఇంట్లో 20,000 లీటర్ల ఫ్రీగా ఇచ్చింది మేమే, 75 గజాల లోపల ఉన్న ఇల్లు రెగ్యులరైజేషన్ చేసింది మేమే. ఇలా అతి ఇంపార్టెంట్ ఏంటంటే యూసుఫ్గూడ డివిజన్లో గోపి గారు ఉన్నప్పుడు 12 కోట్ల రూపాయలతోని డ్రైన్ కట్టించిండు. అది ఆల్మోస్ట్ 1-2 crores తోని ఆల్రెడీ డ్రైన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ వర్క్ అవుతుంది. ఇవాళ ఆ వర్క్ ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆపారు. ఇలా హైడ్రా అని చెప్పి ఇది మొత్తం చెరువు కింద వస్తుంది, హైడ్రా అని చెప్పి ఇలా అందరి ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నేను ఈ ప్రత్యేకంగా యూసుఫ్గూడ డివిజన్ ప్రజలకి మరియు జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి చెప్తా ఉన్నాను, దయచేసి ఆలోచన చేయండి. ఏ మాత్రం మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు హైడ్రాకి మీ ఇల్లు కూలగొట్టమని మీరు పర్మిషన్ ఇచ్చినట్టే. రెండోది, ఇలా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇలా రౌడీలకు మనం ఓటేస్తే డైరెక్ట్ బాంబు మన చేతుల పక్కనే పెట్టుకున్నట్టు. కాబట్టి మీకు ప్రశాంతంగా బతకదలుచుకుర్రా, రేపు రామరాజ్యం కావాలన్నా రౌడీ రాజ్యం కావాలన్నా జూబ్లీస్ ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రౌడీ అని చెప్తా ఉన్నారన్న? నేను చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్, హిస్టరీ కదా వాళ్ళది. నేను చెప్పేది ఏముంటుంది, దట్ ఈస్ దేర్ హిస్టరీ. నేను చెప్పాల్సిన పని ఏం లేదు, ప్రజలు మొత్తం కూడా హిస్టరీ చూస్తూ ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ప్రజలందరికీ కూడా రెండే ముచ్చట్లు చెప్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు, 6 గ్యారెంటీలు ఇస్తామన్నాడు. ఏ ఒక్క మహిళ కన్నా 2,500 రూపాయలు ఇచ్చిండా? ఇలా ఏ ఒక్కరికన్నా 2,000 రూపాయల పెన్షన్ కేసీఆర్ గారు ఇస్తుంది తప్పితే దాన్ని 4,000 రూపాయలు చేస్తామన్నట్టు చేసిండా? ఇలా వికలాంగులకి కేసీఆర్ గారు ఇస్తున్న 4,000 పెన్షన్ వస్తుంది తప్పితే 6,000 ఇస్తామన్నాడు, ఇచ్చిండా? ఇలా కేసీఆర్ గారు ఇస్తున్న కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ 1,116 రూపాయలు మాత్రమే తప్పితే ఇలా తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇలా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా కేసీఆర్ కిట్ ని ఎందుకు బంద్ చేసిండండి? కేసీఆర్ కిట్ అనేది ప్రజలకి ఎంత అవసరం. ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలాది రూపాయలు ఖర్చులు పెట్టుకొని ఇలా డెలివరీలకు పోతున్నారు ప్రజలు. ఇలా కేసీఆర్ కిట్ ఉన్నప్పుడు ఫ్రీగా హ్యాపీగా గవర్నమెంట్ హాస్పిటల్ పోయి డెలివరీ చేసుకొని మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ తల్లి బిడ్డల్ని క్షేమంగా ఇంటికాడ దింపొచ్చేది. ఇలా ఎందుకు ఆపేసిందండి? ఎందుకంటే అలా కమిషన్లు రావు కాబట్టి ఆపేది. ఇది వీళ్ళ పరిస్థితి. అంటే నామినేషన్ ర్యాలీకే లక్షలాది మందితో తీసిండు నవీన్ యాదవ్ అని చెప్తా ఉన్నారు, దీనికి ఏం చెప్తారు? నువ్వు చూడలేదా ఆయన ర్యాలీ తీసినప్పుడు? నేను నేనే ఉన్నా యూసుఫ్గూడ డివిజన్ పరిస్థితి. 2,000 మంది కూడా లేడు, పట్టు మన 2,000 మంది లేరు. రేపు రిజల్ట్ వచ్చినాక తెలుసు కదా నీకు. రేపు November 11th పోలింగ్ కదా, November 14th రిజల్ట్, November 15th మాట్లాడుకుందాం. మళ్ళీ అవగాహన లేదని వాటి సునీతమ్మ గారు అవగాహన లేదు క్యాండిడేట్ కి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అవగాహన లేని వాళ్ళని తీసుకొచ్చి సానుభూతి తోటి గెలవాలని ప్రయత్నం చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, దీనికి ఏం చెప్తారన్న? నేను ఒకటే చెప్తున్నా బాస్, సునీత గారు ఎన్నడూ రాజకీయాలకు రావాలని అనుకోలేదు, ఎందుకంటే గోపీనాథ్ గారు ఉండే కాబట్టి. ఎస్, న్యాచురలీ తన ఎమ్మెల్యే ఉండే కాబట్టి తన ఇంట్లో ఉండే, ఇప్పుడు బయటకు వచ్చిర్రు. రెండోది, అసలు నేను ఒకటే అడుగుతా ఉన్నా, అసలు ఈ జూబ్లీస్ నియోజకవర్గం కావచ్చు, ఈ మొత్తం హైదరాబాదే కావచ్చు, ఈ హైదరాబాద్ని అభివృద్ధి చేసింది ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాదా? దీనికి జవాబు చెప్పమని చెప్పుర్రి. దీనికి నేను సవాల్ విసురుతున్నా, జవాబు చెప్పమని చెప్పుర్రి. రెండోది, వీళ్ళ అభివృద్ధి ఏం అభివృద్ధి చేసిర్రు? 2 సంవత్సరాలు అవుతుంది వీళ్ళు గవర్నమెంట్కి వచ్చి. 2 రూపాయలన్నా ఈ యూసుఫ్గూడ 7వ డివిజన్లో 2 రూపాయలు పెట్టిర్రా? 2 సంవత్సరాల నుంచి 2 రూపాయలు పెట్టిర్రా? ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయని, ఓట్లు వచ్చినాయని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మరు. మరి అభివృద్ధి చేస్తామంటారు కదా, నేను కూడా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చిన ఎమ్మెల్యేని. మరి నా నియోజకవర్గంలో ఎందుకు చేస్తలేడు అభివృద్ధి? ఎందుకు చేస్తలేడు అభివృద్ధి? పక్కనున్న కుక్కట్పల్లి ఉంది, కుక్కట్పల్లి ఎందుకు చేస్తలేడు? అటు పక్కన షేర్లింగంపల్లి ఉంది, షేర్లింగంపల్లి ఎందుకు చేస్తలేరు? ఇటు పక్కన ఖైరతాబాద్ ఉంది, ఖైరతాబాద్ ఎందుకు చేస్తలేరు? ఉట్టి జూబ్లీస్ ఈ 10 రోజులు ఓట్ల మందం మేము చేస్తాం అని చెప్తారు, ఓట్లు అయిపోయినా ఎవ్వడు కనబడు. అరే నేను ఒక్కటే చెప్తున్నా, ఈ కాంగ్రెస్ వాళ్ళకి, కేసీఆర్ గారు ఇస్తున్న 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చే నీళ్లు ఫస్ట్ చక్కగా ఈ ఇంటికి రమ్మని చెప్పు.
కాంగ్రెస్ వాడు ఎవడొస్తే వాళ్ళు రమ్మని చెప్పి కొట్లాటొద్దు, పంచాయతీ వద్దు, ఏ ఇంటికైనా పోదాం ఈ గల్లీలో. కేసీఆర్ గారు వస్తున్నట్టు 20,000 లీటర్లు ఫ్రీగా ఏ ఒక్క ఇంట్లోనే వస్తున్నాయా? నేను ఇప్పుడు తిరుక్కుంటూ అడుగుతుంటే ఏ ఇంటికి పోయినా ఆల్టర్నేట్ డే నీళ్ళు ఇస్తున్నాం, అది కూడా గంటన్నర సేపే నీళ్ళు ఇస్తుర్రు. ఆ నీళ్ళు ఇస్తలేరు సార్, ఆ కరెంటు చక్కగా ఇస్తలేరు సార్. ఖచ్చితంగా మేము ఈసారి రేవంత్ రెడ్డికి సురుకు పెడతాము అని చెప్తాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాల నుంచి కూడా నామినేషన్లు వచ్చిన పరిస్థితి అన్న, దీనికి ఏం చెప్తారు? ఇక అదే అర్థమైపోయింది కదా ఎంత పగలగాలో ఈ కాంగ్రెస్ పార్టీలు. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన దరిద్రంగా ఉందనే ఉద్దేశంతోనే ఇవాళ ఖచ్చితంగా ఇలా అంతమంది నామినేషన్ వేయడం జరిగింది. ఇక పాపం 100 మంది నామినేషన్ వేస్తే కొన్ని రిజెక్ట్లు చేసిర్రు. కానీ తప్పకుండా మీకు చెప్తా ఉన్నాను, కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి అయిన గోపీనాథ్ సునీత గారు ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాను. మీరు రాసి పెట్టుకోరు అంతే.